ఏమి తిందుమో వాటి కోసం మీరు ఆలోచించకండి అన్నారు. బయట అంతా ఏం నడుస్తుంది? చికెన్ 65లు, మండీలు, ఆడీలు, ఈడీలు నడుస్తున్నాయి. ఈ డీల్ అంటే ఏంటి? ఏమి తిందుమో వాటి కోసం మీరు ఆలోచించకండి అని చెప్పారు యేసుప్రభు. బయట సమాజం అంతా ఏం తినాలో వాటి కోసం ఆలోచిస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేయండి మీరు కావాలంటే. యూట్యూబ్లో బాగా ఎక్కువ వ్యూస్ వచ్చే వీడియోస్ ఏమన్నా ఉంటాయంటే ఫుడ్ వ్యూస్ ఉంటాయి. అక్కడెక్కడో ఉంటాడంటే చెన్నైలో ఒక తాత గలగలగలగా వండేస్తాడు, అక్కడక్కడ కూర్చుంటాడు, అక్కడక్కడ తినేస్తాడు. తినేసి ఇదిగోండి ఇది అంటాడు, సూపర్ అంటాడు, మళ్ళీ సూపర్ ట్రై చేయండి అంటాడు. అంటే ఏమి తినాలో దానికోసం ఆలోచించకండి, ఆ పూటకి ఏది ఉంటుంది తిని మీ జీవనాధారాన్ని కొనసాగించండి అని చెప్తే దీనికోసం ఆలోచించడం మానేసి ఈ జనాలందరూ ఏం చేస్తారంటే ఈరోజు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలంటే మండీకి వెళ్ళాలి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలంటే KFCకి వెళ్ళాలి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలంటే అదిగో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఒక పెట్టేసుకున్నారు. దేనికోసం ఆలోచించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారో వాటి కోసమే ఆలోచిస్తున్నారు. బైబిల్కి విరుద్ధంగా పనిచేస్తున్నారు. అంటే బైబిల్కి చెప్తున్న పనులు చేయడం మానేసి, బైబిల్లో ఉన్న సత్యదేవుణ్ణి తెలుసుకోవడం మానేసి దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఈ వైఖరి చూడండి, లోకం యొక్క వైఖరి అంతా కూడా బైబిల్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎప్పుడు.